నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇన్ఫ్లుయెన్సర్ది ఇప్పుడు ఈ మధ్య బాగా చీటింగ్ చేస్తున్నారని చెప్పేసి బాగా వెలుగులోకి వస్తుంది. రీసెంట్గా మంగ్లీ కథ చూసాము. తాజాగా నందూస్ అని చెప్పేసి, నందూస్ వరల్డ్ అని చెప్పేసి ఇన్స్టా ఫేమ్, తను కూడా కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంది, ఉద్యోగాలను చెప్తుంది, దుబాయ్ మాస్కట్ అని చెప్తుంది, లేదంటే యుఎస్ అంటుంది. ఇలాగ చేసి ఇన్ని కోట్లు సంపాదించి, అంటే డబ్బులు తీసుకున్నారు, మాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి పోస్టులు బాగా వైరల్ అవుతుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇక్కడ నిజంగా స్కామ్ జరిగిందో లేదో బాధితులు బయటకు వచ్చి గట్టిగా చెప్పాలి. అవును. అయితే బాధితులు ఉన్నారు కాబట్టి న్యూస్ బయటకు వచ్చింది, అంతవరకు ఓకే. మీరు అన్నట్టుగా మంగ్లీ కేసు, మనం మంగ్లీది చూసాము. సొంత కమ్యూనిటీ వాళ్ళని ఆవిడ మోసం చేశారు. అవును. చెల్లెలు కాబోయే భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళందరూ అంటే అది చాలా హైఫై అది. అవును. 100 కోట్లు 150 కోట్లు అన్నారు, ఎంతో మనకు తెలియదు. ఉం. కానీ దాన్ని ఆవిడ ఏ రకంగా మాఫీ చేసుకోవడానికి ట్రై చేసిందో కూడా మనం చూసాం. అవును. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి. బాధితులు అయితే ఏమయ్యారో తెలియదు. ఈ మధ్యకాలంలో బాధితులుగానే ఉన్నారు. ఈవిడ మాత్రం చక్కగా తట్టాబుట్టా సర్దుకుందని అర్థమైంది మనకి. అంతకు ముందు కనుక మీరు చూసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు, యూట్యూబ్ ఏం చేస్తుందంటేనండి, ఇప్పుడు మీరు మీ మాట నచ్చింది అనుకోండి, మీకు వ్యూస్ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరిగాక మీకు బాగా యాడ్స్ వచ్చేస్తాయి. అవును. మీరు ఏం చేస్తారు, ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు జనాలు అమాయకంగా మిమ్మల్ని నమ్మి అవన్నీ కూడా కొంటారు. అంటే మీ ఫేస్ వాల్యూ వల్ల వాటి విలువ పెరుగుతుంది. ఇది జరుగుతోంది. మీకు ఇంతకు ముందు మీకు ఆవిడెవరు, అమ్మ మాట, తర్వాత లేఖ్య చిట్టి పికిల్స్, రమ్య, అంతకు ముందు మీకు ఆవిడెవరు పెరుగు పచ్చడి ఆంటీ, తర్వాత ఇంకెవరో, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది ఉంటారు. మనకి ఎక్కడ గుర్తుంటాయి ఇవన్నీ. సో వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేశారు. ఈవెన్ ఆ మధ్యన కుమారి ఆంటీ, ఆవిడే మోసం చేయలేదు, కాకపోతే అక్కడి నుంచి షాప్ తీయకుండా మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని అక్కడికి రప్పించింది. అంటే ఒక టెక్నిక్స్ అన్నమాట అంటారు. బతకడం కోసం, అంటే కూటి కోసం కోటి విద్యలు అనేవాళ్ళు. ఇప్పుడు మోసం చేయడానికి రకరకాల మార్గాలు, కోటి మార్గాలు. అందులో ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని COS అంటారు. అంటే మీకు వర్క్ వీసా ఇస్తారు అన్నమాట. వర్క్ వీసా ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల చొప్పున 50 మంది దగ్గర వసూలు చేశారు అని ఆరోపణ ఎందుకంటున్నాం అంటే మనకి ఇంకా వివరాలు కరెక్ట్ గా లేవు, క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కేసులు పెట్టారా లేదా అనేది ఇంకా తెలియదు. గతంలో కూడా ఇదే రకంగా వస్తే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పారు, మా మీద అనవసరంగా నిందలేస్తున్నారు, మేము ఎవరిని మోసం చేయలేదు, మా పేర్లు వాడుకున్నారు అని వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళ కింద ఒక 4 to 6 కంపెనీలు ఉన్నాయట. సో వీళ్ళు మరి నిజంగా వసూలు చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలిగా. మరి ఫోన్లు ఎత్తట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి, ఇలా రకరకాల మాటలు వచ్చాయి. అయితే ఇక్కడ నేను అంటాను, మోసం చేసే వాళ్ళది ఎంత తప్పో మోసపోయిన వాళ్ళది కూడా అంతే తప్పు కదా. మనం మామూలుగా ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఎవరైనా అప్పుకొచ్చారనుకోండి, 500 కావాలంటే ఆలోచించి ఎంత కావాల్సిన వాడైనా గీచి 100 రూపాయలు ఇస్తాం. అది మనిషి నైజం కదా. కానీ ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తా ఉంటే 20 లక్షలు నమ్మి మీరు అకౌంట్స్ లో వేశారా, మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా, అది చాలా ముఖ్యం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, ఇప్పుడు మీకు గుర్తుంటే మొన్న నా అమ్మాయి ఎవరు, ఇప్పుడు అశూరెడ్డిది అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాళ్ళు కేసు పెట్టగలిగారు. ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉంటే యు ఆర్ సేఫ్. కాబట్టి ఇప్పుడు ప్రూఫ్ ఉంటే గనకైతే మీరు హ్యాపీగా కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులే వాళ్ళని రప్పిస్తారు, మీకు న్యాయం జరుగుతుంది, మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. ఈజీగా బుట్టలో పడిపోతున్నారు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా బుట్టలో పడిపోతున్నారంటే తప్పు మంది. ఇప్పుడు నేను మాటలు చెప్తానండి, నాకు ఛానల్ ఉంది కదా, మనం చెప్పింది మాటల వరకే పరిమితం కావాలి. నేను ప్రోడక్ట్ ఎప్పుడైతే నేను మీకు చూపిస్తున్నానో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. అంటే నేను ఎన్కాష్ చేసుకుంటున్నానుగా, మీ వ్యూయర్షిప్ నేను ఎన్కాష్ చేసుకుంటున్నాను, అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే గుడ్డిగా నమ్మద్దు. ఇప్పుడు ఏమైతుందంటేనండి, మనుషుల్లో ఉండే బలహీనత, మాటలకు పడిపోతారు, చూపులకు అందంగా ఉంటే పడిపోతారు. ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ లో ఫ్యామిలీ ప్యాకేజ్ కదా, ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ కి ఎందుకు పడుతున్నారు మీరు? వాళ్ళు అమాయకంగా వాళ్ళు నటించి కబుర్లు చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే వాళ్ళ బుట్టలో మీరు ఎందుకు పడుతున్నారు? నేను అంటున్నది అది. సో తప్పు మనలోనూ ఉంది, మనలో తప్పు ఉంటుంది కాబట్టి మనలో బలహీనతను వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు కాబట్టి
బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.